సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుల కస్టడీ పూర్తయిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ నాయకుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో మరింత లోతైన దర్యాప్తు చేయాలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో సంబంధం ఉన్న వారందరూ టీడీపీ నేతలేనని, వారికి తనకు ఎలాంటి సంబంధం లేదని, నార్కో ఎనాలిసిస్ టెస్టుకైనా సిద్ధమేనని మరోమారు స్పష్టం చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. నకిలీ మద్యం కేసు బయటకు వచ్చిన వెంటనే ఈ కేసులో ఏఎన్ఆర్ బార్, శ్రీనివాస వైన్స్ ఈ రెండు కీలకంగా ఉన్నట్టు ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు ఎన్టీఆర్ జిల్లాలోని ఏఎన్ఆర్ బార్, శ్రీనివాస వైన్స్ ద్వారా లావాదేవీలు, అమ్మకాలు జరిపినట్టు అధికారులు గుర్తించారు. ఆయా లావాదేవీలకు సంబంధించిన పుస్తకాన్ని కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. నకిలీ మద్యం అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారాయనే విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీనివాస వైన్స్ షాప్ లైసెన్స్ ను రద్దు చేశారు అధికారులు. ఈ షాపుతో ప్రధాన నిందితుడు టీడీపీ నేత జనార్దన్ రావుకు భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించారు. ఇది మహంకాళి పూర్ణచంద్రరావు అనే వ్యక్తి పేరు మీద ఉందని గుర్తించిన అధికారులు ఆయన వద్ద నుంచి వివరణ కోరితే ఎలాంటి వివరణ రాలేదని తెలుస్తోంది. నకిలీ మద్యం దందా మీద వార్తలు వెలువడగానే శ్రీనివాస వైన్స్ లో ఉన్న నకిలీ మద్యాన్ని పారబోసిన విషయం కూడా ప్రస్తుత విచారణలో బయటపడినట్టు సమాచారం. నిందితుడు జనార్దన్ రావు, జగన్మోహన్ రావును విచారించిన ఎక్సైజ్ అధికారులు ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న మరికొందరు టీడీపీ నేతల గురించి తెలుసుకున్నారని, త్వరలోనే వారి గుట్టు బయటకొస్తుందని సమాచారం. నకిలీ మద్యం కేసులో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. ఈ కేసును సిబిఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జోగి రమేష్ ని ఈ కేసులో ఇరికించాలి అని చెప్పేసి 20 రోజులుగా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ చంద్రబాబు నాయుడు, లోకేష్ అసలు ఇంతగా దిగజారుతారా మీరు? ఈ స్థాయిలో జోగి రమేష్ ని బదనామా చేయాలా? బురద జల్లే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ శ్రీకారం చుట్టారు. నేను దేనికైనా రెడీ. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా. సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి అడిగాం. తాను నార్కో అనాలిసిస్ టెస్ట్ కైనా సిద్ధమేనని మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చట్టాన్ని, వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ తనపై నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారని జోగి రమేష్ ఆవేదన చెందారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.